హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడల పిల్ల సుమన. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు మనం ఓల్డ్ సిటీలో ఉన్న చార్మినార్ చూడడానికి వెళ్ళబోతున్నాం. ఈ వీలాగ్ మొత్తం నైట్ వ్యూ ఆఫ్ హైదరాబాద్ కవర్ చేద్దాం. సో దీంట్లో ట్యాంక్ బండ్, లుంబిని పార్క్ అండ్ చార్మినార్ కవర్ చేయబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. సో మేము ఈవినింగ్ 5:30కి అలా స్టార్ట్ అయ్యాము. వెదర్ చాలా కూల్గా ఉంది. అప్పుడే నా ఫ్రెండ్ కూడా కాల్ చేసింది, ముంబైలో చాలా పెద్ద వర్షం పడుతుంది అని. మాకైతే హైదరాబాద్లో ఒక సైడ్ అంతా వర్షం పడుతుంది, ఇంకొక సైడ్ పడదు. మేము ఉండే ఏరియాలో అయితే చాలా తక్కువగా పడుతుంది. బట్ సడన్గా నేను అయితే రెయిన్బో చూసాను ఆకాశంలో. చాలా ఎక్సైటింగ్గా అనిపించింది వెదర్. సో ఇలా ఫుల్ ఎండగా ఉంది మేము స్టార్ట్ అయ్యే టైంలో. ఆల్మోస్ట్ రెస్టారెంట్కి వెళ్ళాము, ఎస్ఆర్ నగర్లో ఉంటుంది. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. మేము ఇక్కడ స్టార్టర్స్ ట్రై చేసాము, తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసాము జర్నీ. సో నియర్లీ మాకు 2 hours పట్టింది. ఆ రోజు కొంచెం క్లౌడీగా ఉండి అక్కడక్కడ వర్షం పడుతూ ఉండడం వల్ల చాలా ట్రాఫిక్ అయితే ఉంది ఈవినింగ్ కాబట్టి. సో మేమైతే ట్యాంక్ బండ్ ఏరియాకి వచ్చేసాము. సో ఇక్కడ రైట్ సైడ్లో చూస్తే ప్రసాద్ ఐమాక్స్ ఉంది అండ్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఉంది. దాని బ్యాక్ సైడ్ వచ్చేసి అసెంబ్లీ కూడా ఉంటుంది అనమాట. సో నైట్ టైం వెదర్ అయితే చాలా కూల్గా ఉంది అండ్ అక్కడక్కడ చిన్నగా వర్షం కూడా పడింది కొన్ని ప్లేసెస్లో. సో ఇప్పుడు మనం ట్యాంక్ బండ్ ఏరియాకి వెళ్తున్నాము. సో చూడండి, లెఫ్ట్ సైడ్ మొత్తం ట్యాంక్ బండ్ ఉంటుంది. సో అదంతా మొత్తం క్రౌడెడ్ ఉంటుంది అనమాట స్టూడెంట్స్ తోటి. ఎక్కువ నైట్ టైం కేక్ కటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో చూడండి, ఎక్కడ చూసినా చాలామంది వాళ్ళ పిల్లలతోటి వచ్చి ఉంటారు. సో మంచి పిక్నిక్ స్పాట్ లాగా ఉంటుంది అనమాట. సో ఇది మొత్తం ట్యాంక్ బండ్ ఏరియా. మీరు క్లియర్గా చూస్తే చుట్టూతా లైటింగ్ కూడా ఉంటుంది ట్యాంక్ బండ్ చుట్టూతా. మీరు ఈ వీడియోలో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నేషనల్ ఫ్లాగ్ ఉంది. ఆ ఏరియా అంతా ఫుల్ లైటింగ్ అయితే ఉంది. అండ్ హుస్సేన్ సాగర్లోనే ఎవ్రీ ఇయర్ గణేష్ నిమజ్జనం అయితే జరుగుతుంది. సో ఫుల్ క్రౌడెడ్ ఉంటుంది అనమాట ఈ ఏరియా అంతా. ఇసుకేస్తే రాళ్ళంత జనం అయితే ఉంటారు. రైట్ సైడ్ ఎన్టీఆర్ గార్డెన్స్ ఉంటాయి అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చి లుంబిని పార్క్ ఉంటుంది. ఆ లుంబిని పార్క్ ఆపోజిట్లోనే మనకి అసెంబ్లీ అయితే కనిపిస్తుంది అనమాట. లుంబిని పార్క్ వెళ్దాం అనుకున్నాము, బట్ అప్పటికే 8 o'clock అయిపోయింది. సో లెఫ్ట్లో చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది బుద్ధుడి విగ్రహం ఉంది. ఫుల్ లైటింగ్ అయితే ఉంది. అండ్ మీరు చూస్తే మొత్తం చుట్టూతా హుస్సేన్ సాగర్ చుట్టూతా ఫుల్ లైటింగ్ అయితే పెట్టారు. సో నైట్ టైం అయితే చాలా బాగా కనిపిస్తుంది. మనం కావాలంటే బుద్ధుడి విగ్రహం దగ్గరకు కూడా వెళ్ళొచ్చు. సో లుంబిని పార్క్లో బోట్ రైడ్స్ ఉంటాయి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 50 నుంచి 300 వరకు ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయి. మెకనైజ్డ్ బోట్, స్పీడ్ బోట్ అండ్ ఫ్యామిలీ బోట్. సో దాంట్లో మనం టికెట్ పర్చేస్ చేసి బుద్ధుడి విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళి కొంచెం టైం అయితే స్పెండ్ చేసి రిటర్న్ రావచ్చు. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది అనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది అసెంబ్లీ. ఇది 1 year బ్యాక్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడైతే కామన్ పీపుల్ని కూడా అలో చేస్తున్నారు లోపలికి. నైట్ టైం ఇదైతే చాలా బాగుంటుంది చూడడానికి. వండర్ఫుల్ వ్యూ అనమాట. ఫుల్ లైటింగ్ తోటి అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నది తెలంగాణ మార్టియర్స్ మెమోరియల్, అమరవీరుల స్మారక స్తూపం అని కూడా అంటారు. దీంట్లో ఒక మిర్రర్ ఉంటుంది, చాలా పెద్ద మిర్రర్. దాంట్లో మన వెహికల్ కూడా కనిపిస్తుంది. రోడ్ మీద ఏమున్నా అంత క్లియర్గా కనిపిస్తుంది. ఇది మొత్తం స్టెయిన్లెస్ స్టీల్తో నిర్మించారు. సో చాలా షైనీగా ఉంటుంది. మేము వెళ్ళిన రోజున ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఎక్కడికక్కడ స్టాప్ అయిపోయాము. సో మాకు దగ్గరగా 2 hours పైన పట్టింది మేము చార్మినార్కి వెళ్ళడానికి. చార్మినార్కి వెళ్ళే దారిలో అక్కడక్కడ మసీద్స్ అయితే కనిపించాయి. సో ఇక్కడ కనిపిస్తుంది చార్మినార్ బస్ స్టాండ్. సో బస్లో మనం ఎక్కడి నుంచి అయినా చార్మినార్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ దింపుతారు. అండ్ ఇది అంతా ఒక బ్రిడ్జ్ అనమాట. బ్రిడ్జ్కి లెఫ్ట్ సైడ్ మొత్తం ఫ్రూట్స్ మార్కెట్ ఉంటుంది. బ్రిడ్జ్ కింద మూసీ నది ప్రవహిస్తూ ఉంటుంది. సో ఈ బస్ స్టాండ్ నుంచి చార్మినార్కి 2 kilometers. చాలా ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి, మనల్ని దింపుతారు.
చార్మినార్ మెన్స్ వేర్కి చాలా ఫేమస్. నా హస్బెండ్ ఒక 3 పీస్ సూట్ అయితే చార్మినార్ దగ్గర తీసుకున్నారు. సో చాలా ప్యూర్ టెక్స్టైల్తో తయారు చేసి ఉంది, చాలా క్వాలిటీగా కూడా ఉంది. సో మేబాజ్ వాటితో కంపేర్ చేస్తే హాఫ్ ఆఫ్ ది ప్రైస్కి అయితే ఇక్కడ దొరుకుతాయి. కాకపోతే ఓపిక్గా తిరగాలి, 1-2 షాప్స్ వెతకాలన్నమాట. ఇంకా నా పెళ్ళికి అబ్బాయిలు వేసుకునే కుర్తా అండ్ పైజామా, ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ హల్దీ డ్రెస్సెస్ నేను ఇక్కడే తీసుకున్నాను. అవి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ హోల్సేల్లో జెంట్స్ వేర్, షర్ట్ మెటీరియల్స్ అండ్ ప్యాంట్ మెటీరియల్స్ ఉంటాయి. మనం అడ్రస్ ఇస్తే ఆన్ టైంలో స్టిచ్చింగ్ చేసి డెలివరీ కూడా చేస్తారు. మేము నైట్ టైం విజిట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, నైట్ టైం ఫుల్ లైటింగ్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ తక్కువ క్రౌడ్ ఉంటుంది, మనకు ఓవర్వెల్మింగ్ అనిపించదు. బట్ మార్నింగ్స్ అయితే చాలా క్రౌడెడ్ ఉంటుంది అండ్ గజిబిజి గందరగోళంగా ఉంటుంది అనమాట ఈ రోడ్స్ మొత్తం. సో అందుకని నైట్ టైం ఎక్కువ ప్రిఫర్ చేస్తాం మేము చార్మినార్ చూడడానికి. సో మనం చార్మినార్ దగ్గరకు వచ్చేసాము. సో ఇది అవుట్ సైడ్ అలా ఉంటుంది అనమాట, ఒక స్తూపం లాగా. లోపల చార్మినార్ ఉంటుంది, మీకు క్లియర్గా చూస్తే కనిపిస్తుంది. సో మనం చూద్దాం ఎక్కడైనా పార్కింగ్ దొరుకుతుందేమో మన కార్కి. సో ఇలా ఉంటాయి మొత్తం షాప్స్. సో ఎక్కువ ఆటోస్ తిరుగుతాయి అన్నమాట ఇక్కడ, ఎందుకంటే ఈజీగా వెళ్ళడానికి. పెద్ద వెహికల్స్ అయితే ఏమి ఉండవు. ఇదంతా ఓల్డ్ సిటీ కిందకు వస్తుంది. సో ఇప్పుడు పాతకాల బిల్డింగ్స్ ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. వచ్చేసాం మనం చార్మినార్ దగ్గరికి. సో ఇది చార్మినార్, లోపలికి వెళ్ళాలి ఇంకా మనం. కార్ పార్కింగ్ కోసం చూసాము, దగ్గరలో పెయిడ్ పార్కింగ్ ఉంది అంటే అక్కడికి వెళ్ళాము. వాళ్ళు పర్ అవర్ 80 రూపీస్ చెప్పారు, టూ మచ్ కాస్ట్ అనిపించింది. సో దగ్గరలో ఒక షాప్ క్లోజ్ చేసి ఉంటే దాన్ని ఎదురుగుండా పెట్టుకున్నాము. పెట్టుకునే ముందు పక్క షాప్ వాళ్ళని అడిగాము అక్కడ ఏమన్నా వెహికల్ పార్క్ చేస్తారని. సో ఎవరు ఏం పార్క్ చేయరు, ఖాళీగానే ఉంటుందని చెప్పారు. సో కన్ఫర్మేషన్ తీసుకుని మాత్రమే పార్క్ చేసుకోవాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది లోకల్స్ తోటి. చార్మినార్ ముందు ఒక గేట్ లాగా కనిపిస్తుంది కదా, అది ఎంట్రన్స్ అనమాట. సో 4 sides 4 ఎంట్రన్స్ ఉంటాయి. సో అది క్రాస్ చేసుకుని మనం లోపలికి వెళ్ళాలి. చార్మినార్ దగ్గర లోకల్ మార్కెట్ చాలా ఫేమస్. గైస్ మనం చార్మినార్ దగ్గరకు వచ్చేసాం. హాయ్ చెప్పు మన వ్యూవర్స్కి. నేను 0 ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది చార్మినార్ నైట్ టైం ఆ లైటింగ్స్ తోటి, చాలా బాగుంది. హ్యాండ్ బ్యాగ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 200 ఉన్నాయి అండ్ హోమ్ డెకోర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. చాలా వెరైటీస్, వైడ్ రేంజ్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇవంతా లోకల్ మార్కెట్. చార్మినార్ దగ్గర 4 sides ఉంటుంది, మనకి ఏది కావాలన్నా తీసుకోవచ్చు. బార్గెన్ చేయాలి, కొన్ని షాప్స్లో అయితే ఫిక్స్డ్ ఉంటాయి. గైస్ మనం చార్మినార్కి వచ్చేసాం. సో చార్మినార్ ఇలా ఉంటుంది అన్నమాట ఫ్రంట్ వ్యూ. సో నైట్ టైం లైటింగ్లో చాలా చాలా బాగుంది. పర్ఫ్యూమ్స్ కూడా ఉంటాయి, ఇవన్నీ పర్ఫ్యూమ్స్ అనమాట. నైస్. ఇంకా ఇక్కడ ఉన్న మార్కెట్ చూస్తున్నాం మేము, నైట్ మార్కెట్ ఇదంతా. సో మేమైతే ఇప్పుడు వచ్చి 9 o'clock అలా అవుతుంది, బట్ స్టిల్ షాప్స్ అన్నీ ఓపెన్లో ఉన్నాయి. సో మేమైతే చూస్తున్నాము అసలు ఏమున్నాయా అని చెప్పి. ఇక్కడ టెంపుల్ కూడా ఉంటుంది, ఫేమస్ టెంపుల్. సో చూద్దాము. టెంపుల్ భాగ్యలక్ష్మి టెంపుల్, అమ్మవారు ఉంటారు లోపల. మామూలు టైంలో అస్సలు ఖాళీ ఉండదు, సో నైట్ టైం కాబట్టి ఖాళీగా ఉంది. సో లోపల అమ్మవారు ఉన్నారు, మంచిగా ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తున్నారు.
సో చార్మినార్ స్పెషాలిటీ ఏంటంటే 4 సైడ్స్ ఒకేలా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం అదర్ సైడ్ వచ్చాము. ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంది చార్మినార్. సో 4 వైపులా ఒకేలా కట్టారు. పైన చూస్తే మీకు పావురాలు కూడా కనిపిస్తాయి. చాలా పావురాలు అయితే ఉన్నాయి. వెదర్ చాలా బాగుంది ఈరోజు. బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి, చాలా షైనింగ్ గా ఉన్నాయి. వల్ల కనిపించట్లేదు కానీ ఈ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి చూడడానికి. లైవ్ లో ఇంకా బాగున్నాయి. చాలా వెరైటీస్ ఆఫ్ చెప్పులు కూడా ఉన్నాయి ఇక్కడ. జ్యువెలరీ కూడా ఉంది. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లిప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. పర్ఫ్యూమ్స్ తీసుకున్నాము. ఈ 5 పర్ఫ్యూమ్స్ చోటా బాటిల్స్ 100 రూపీస్ అంట ఫిక్స్డ్ రేట్. సో అవైతే టెస్ట్ చేసాము. డిఫరెంట్ ఫ్లేవర్స్ స్మెల్స్ అయితే వచ్చాయి. సో ఈ పర్ఫ్యూమ్స్ అయితే తీసుకుంటున్నాము. ఈ బుజ్జి వ్యాలెట్ నచ్చింది నాకు. దీంట్లో ఫోన్ పెట్టుకోవచ్చు అండ్ వ్యాలెట్ కింద కూడా వాడుకోవచ్చు అనమాట. మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు. దీంట్లో డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది ఫిక్స్డ్ ప్రైస్ అనమాట, 200 పడింది. సో చాలా బుజ్జిగా ఉందని చెప్పి నేనైతే తీసుకున్నాను. ఈ ముందు ఫోన్ పెట్టుకోవచ్చు అండ్ దీనికి హ్యాండిల్ కూడా ఇచ్చాడు అనమాట, థ్రెడ్. మనం అడ్జస్ట్ చేసుకొని హ్యాండ్ బ్యాగ్లో కూడా యూస్ చేసుకోవచ్చు. సో టైం 10 అవుతుంది. మెల్లగా లైటింగ్స్ అన్నీ తీసేస్తున్నారు. షాప్స్ కూడా క్లోజ్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఎక్కువసేపు నైట్ టైం షాప్స్ కానీ హోటల్స్ కానీ ఎక్కువసేపు ఓపెన్ చేయట్లేదు. సో అందుకని ఇక్కడ కూడా క్లోజ్ చేసేస్తున్నారు. ఈ క్లిప్స్ అండ్ శారీ పిన్స్ తీసుకున్నాను, బాగున్నాయి. చార్మినార్ దగ్గర బీడ్స్ కలెక్షన్ చాలా ఫేమస్. నేను కొన్ని బీడ్స్ అయితే పెట్టుకుని చూశాను. దాంట్లో ఒకటైతే ఫైనలైజ్ చేశాను. బార్గెనింగ్ స్కిల్స్ అయితే బాగా ఉండాలి. యాక్చువల్లీ 250 రూపీస్ చెప్పారు. నేను ఆఫ్టర్ బార్గెనింగ్ 100కి అయితే తీసుకున్నాను. చాలా క్యూట్గా అనిపించింది అది పెట్టుకుంటే. సో చాలా నచ్చింది నాకు. నెక్స్ట్ మేము చార్మినార్ దగ్గర చాలా ఫేమస్ రెస్టారెంట్ హోటల్ షాదబ్కి వచ్చేసాము. ఇక్కడ షాదబ్ స్పెషల్ చికెన్ బిర్యానీ పార్సల్ తీసుకున్నాము. ఓన్లీ క్యాష్ యాక్సెప్ట్ చేస్తారు. సో కార్డ్స్ కానీ ఫోన్పే కానీ పనిచేయదన్నమాట. బిర్యానీ చాలా టేస్టీగా ఉంది. ఇంటికి స్టార్ట్ అవుతుంటే మెల్లగా వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. సో మంచిగా సాంగ్స్ వింటూ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ లాంగ్ డ్రైవ్లో 1 అవర్లో ఇంటికైతే రీచ్ అయ్యాము. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ రీసెంట్ టైమ్స్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడలిపిల్ల సుమన.